ఫ్యాంటసీ వస్తుంది. మీరు చూసిన సోషియో ఫ్యాంటసీలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? సోషియో ఫ్యాంటసీ అనగానే విష్ణుప్రియకి ఏం గుర్తొస్తుంది? ఐ థింక్ జగదేక వీరుడు, అతిలోక సుందరి, సాగర్ కన్య. సాహసవీరుడు సాగర్ కన్య. Yeah, Sahasavīrudu, Sagar Kanya. I think these both are the beautiful socio fantasy movies, especially Sagar Kanya. అప్పుడు చిన్నప్పుడులో ఇలాంటివి ఉంటాయా అసలు అనేది, అండ్ శిల్పా శెట్టి గారు బాగా యాక్ట్ చేశారు, ఆఫ్ కోర్స్ రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో. సో దీస్ ఆర్ మై ఫేవరెట్ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్స్. సో మీకు సిల్వర్ స్క్రీను, చిన్న స్క్రీను ఇలాంటి తేడాలు ఏం లేవు, మీరు ఎక్కడికైనా సరే బాగా మౌల్డ్ చేసుకోగలరు విష్ణుప్రియ అనే అమ్మాయి. ఎక్కడ మీకు ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది, ఎక్కడ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలనిపిస్తుంటుంది మీకు యాజ్ ఏ యాక్టర్గా? చాలా ఇంప్రూవ్ చేసుకోవాలండి. యాక్చువల్లీ నథింగ్ అంటే మనకున్న ఒక కంఫర్ట్, మనం పైజామాలో జీన్స్ షర్ట్ దాంట్లో ఉన్న ఒక కంఫర్ట్ వేరు, ఒక లుక్లో వెళ్ళి ఏదైనా ఎనీ క్యారెక్టర్ దాంట్లోకి వెళ్ళి అది చేయటం అనేది చాలా కష్టం. అండ్ ఆల్సో ఇట్స్ నాట్ ఈజీ, అండ్ చేయగా ఎనీథింగ్ గెట్స్ బెటర్. సో నాకు ఇందులో ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ డబ్బింగ్ చేసేటప్పుడు కొన్ని షార్ట్స్లో చూసుకుంటే ఐఎమ్ లైక్, ఆపర్చునిటీ ఇస్తే ఏంటి నువ్వు ఇలా నుంచున్నావు అని నాకు నా మీద కొన్ని చోట్ల కోపం వచ్చింది. బట్ ఇట్ ఈస్ లైక్ ఐ డోంట్ నో, ఇంకా బెటర్గా ఆపర్చునిటీస్ వస్తే ఐ విల్ గెట్ బెటర్ అనేది నాకు నేను చెప్పుకొని, ఇట్స్ ఓకే, యూ విల్ గెట్ బెటర్, చేయగా యూల్ గెట్ బెటర్. ఆబ్వియస్లీ ఫస్ట్ టైం ఆపర్చునిటీ కాబట్టి యూ డెంట్ నో. అండ్ చాలామంది పెద్ద స్కేల్లో యాక్టర్స్ ఉన్నారు ఒక చోట, అది మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది. ఐ డెంట్ గివ్ మై బెస్ట్, బట్ యూ క్యాన్ గివ్ యువర్ బెస్ట్ వెన్ యూ డూ ఇట్ కంటిన్యూస్లీ అనేది నాకు నేను చెప్పుకున్నాను. అఫ్ కోర్స్ దేంట్లోనూ నేను బెస్ట్ కాదు, లైఫ్ లాంగ్ జీవితం అంతా ఇచ్చినా కూడా మెరుగుపరుచుకోవడానికి ఛాన్స్ ఉంటూనే ఉంటుంది. యూ కెన్ నెవర్ సే ఐఎమ్ బెస్ట్ ఎట్ దిస్. అంటే మీ గోల్ ఏంటి? సిల్వర్ స్క్రీన్ మీద ఎప్పటికైనా రావాలి, ఎప్పుడైనా చేయాలనే మీ గోల్? నా గోల్ చాలా చిన్నదండి, జనాల్ని ఎంటర్టైన్ చేస్తే చాలు అనుకున్నాను నేను చిన్నప్పుడు, అండ్ దట్ బికేమ్ మై ప్రొఫెషన్. సో ఆల్రెడీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ లైఫ్. ఇంకా వచ్చేది ప్రతిదీ ఇట్స్ లైక్ ఐసింగ్ ఆన్ ద కేక్, చెర్రీ ఆన్ ద కేక్, ఇట్స్ లైక్ అ నైస్ డెజర్ట్, ఐఎమ్ ఎంజాయింగ్ అంతే. రాశి గారు, ఈ సినిమా సుకుమార్ గారి సినిమాలా కాంప్లికేటెడ్గా ఉంటుందా, అనిల్ రావుపూడి గారి సినిమాలా చాలా సింపుల్గా ఉంటుందా? కొంచెం మిక్స్గా ఉంటుంది అండి. మా చంద్రమోహన్ గారు తీశారు కదా, సో అలా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. హాయ్ అండి. ఈ ఫ్యాంటసీ కామెడీ కదా, 3 people. సో ఇలాంటి ఈ క్యారెక్టర్స్కి వచ్చేసరికి మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఏంది మీ ముగ్గురికి? మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ లైక్ ఫ్యాంటసీ కామెడీ కదా, ఫస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ అదే డైట్. నాకే చాలా టైం పడింది, చాలా తినుకోకుండా నేను ఇది మూవీ చేశాను. నెక్స్ట్ యాక్టింగ్కి నాకు అంత ప్రెషర్ లేదు, ఎందుకంటే ఐఎమ్ అ వెరీ న్యాచురల్ యాక్టర్. నేను సెట్కి వెళ్ళి సెట్లో లైన్ ఇస్తే కూడా నేను చేసేస్తాను. జస్ట్ తెలుగు కొంచెం ప్రాబ్లం ముందు, ఇప్పుడు అంతా కూడా కాదు. సో యాక్టింగ్కి అంత ప్రాబ్లం లేదు. ఈ గెటప్లో వెళ్ళడానికి ఖచ్చితంగా చాలా ప్రాబ్లం వచ్చింది. నేను ఎప్పటి వరకు చేసిన ఫిల్మ్స్లో అంత మేకప్, అంత హెయిర్, అంత గెటప్ అంత ఏం లేదు. సో ఎవ్రీ డే 2.5 hours, ఎవ్రీ డే ఈ కాస్ట్యూమ్లో వెళ్ళడానికి ప్రాబ్లం, బయటికి రావడానికి ప్రాబ్లం, కూర్చోడానికి ప్రాబ్లం, నిల్చోడానికి ప్రాబ్లం, మళ్ళీ నిల్చుంటే కూర్చోడానికి ప్రాబ్లం, మళ్ళీ ఐరన్ పోతుంది. అబ్బా చాలా. అండ్ మా ఇద్దరు కదా, సో ఏదైనా ఐఎమ్ స్టెప్పింగ్ ఆన్ హర్ అవుట్ఫిట్, షీ స్టెప్పింగ్ ఆన్ మై అవుట్ఫిట్. బట్ అండ్ మనం షూట్ ఇది డిసెంబర్లో చేసాము, మొత్తం నైట్ షూట్. ఆ టైంలో 6 degrees వెళ్ళింది. 6 degreesలో అలా లైక్ ఇలా. సో ఐ థింక్ I was mostly uncomfortable in this film because of the costume and everything, but చాలా ఛాలెంజింగ్గా అనిపించింది నాకు. నేను చాలా కంఫర్ట్ స్పేస్లో ఉన్నాము ఇంతవరకు, బయటికి వచ్చి ఈ మూవీ చేశాను. Yeah, same. Whatever she said. Firstly, getting into this attire, it was really challenging part. Being in that weather, then wearing that costume. Again, then you have to maintain, expressions also, walk also, so many things. So it was challenging part, but a lot of learnings for sure. So yeah. ఒక మైక్ విష్ణుప్రియకి ఇచ్చేసండి, మాకు ఒక మేము ఇక్కడ. నమస్కారం అండి. మీరు ఈరోజు గాగుల్స్ పెట్టుకొని నన్ను క్వశ్చన్ అడగడానికి
అంటే అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగడానికి తెలుగు అమ్మాయి కాబట్టి మీరు అడుగుతున్న ఈ క్వశ్చన్. స్వర్గం, నరకం, భూలోకం, రంభా, ఊర్వశి, మేనక ఇదంతా టెస్టెడ్ ఫార్ములా. చాలా సినిమాల్లో వచ్చినాయి, చాలా సక్సెస్ అయినాయి కూడా. అంటే చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ అటెంప్ట్ చేస్తున్నారు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి దాకా అందరూ చేసినాయి. ఏంటి డిఫరెన్స్ అంటే ఈ సినిమాలో ఏం డిఫరెంట్ ఉంటుంది వాటితో పోల్చుకుంటే? అంటే నాకు తెలియదండి, బట్ నాకు తెలిసి రంభ, ఉర్వశి, మేనక అంటే నేను చూసిన వాటిల్లో ఓన్లీ వాళ్ళ సాంగ్ వరకు, స్వర్గంలో ఇప్పుడు ఒక నంబర్, డాన్స్ నంబర్ అలా వచ్చి వెళ్ళిపోవడం వరకే చూశాను. వాళ్ళ మీదే కథ, అసలు వాళ్ళ మీదే కథ అంతా చుట్టూ వాళ్ళ చుట్టే తిరుగుతుంటుంది. వాళ్ళ భూమి మీదకి వస్తే ఎంత ఫన్గా ఉంటుందో లేకపోతే కష్టంగా ఉంటుందో అసలు ఏంటి అన్న స్టోరీ లైన్ నేను చూసిన సినిమాలో చూడలేదు. సో ఇది నాకు వినగానే ఐ థాట్ నా లక్, నా అదృష్టం ఇది నా దగ్గరికి రావటం అనేది ఇస్ వాట్ ఐ ఫెల్ట్. అంటే ఈ జోనర్లో వచ్చిన సినిమాలన్నింటిలో కూడా టైమ్లెస్ కామెడీ. బట్ జనరేషన్ మారిపోయింది, ఇప్పుడు మారిపోయింది కదా, కామెడీ ఎలా అనిపిస్తుంది? సినిమాలు ఎలా ఉంటుంది? ఇది ఈ జనరేషన్కి అడాప్ట్ అయిన జెన్జీలు కూడా హ్యాపీగా వెళ్ళి చూసే కామెడీ ఉంది. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ హు ఆర్ జెన్జీ అనమాట. అసలు తెలుగు సినిమాలు చూడరు వాళ్ళు. అలాంటిది నేను జస్ట్ నా కోసం నా ట్రైలర్ పంపిస్తే దే ఆర్ లైక్, వెన్ ఇస్ ద మూవీ, వీఆర్ విల్లింగ్ టు వాచ్ ఇట్. అదేంటి అన్నీ అంటే డైరెక్టర్ గారు అన్నీ అందరికీ ఈ జనరేషన్ వాళ్ళకి ఏదేంటి వర్క్ ఫ్రమ్ హోమ్, ఆల్ ఆఫ్ దాట్, ఆల్ ద డైలాగ్స్ ఈజ్ యూజ్డ్. అసలు మా డైరెక్టర్ గారు చాలా ఇంటెలిజెంట్. అన్ని కేటగిరీస్ ఆఫ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేలా సినిమా తయారు చేశారు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. విష్ణుప్రియ గారు, మీ పేరండి? దేవ్ అండి. దేవ్. దేవ్. ఓకే దేవ్ గారు చెప్పండి. సో మీరు ఈ సినిమాలో ఓరసి రోల్ చేశారు. ఎలా అనిపించిందండి ఆ డ్యాన్స్ మూమెంట్స్? మీ కెరీర్లో ఫస్ట్ టైం కదా, కొంచెం చూడటానికి కూడా కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది ఆడియన్స్కి. మీకు చేసేటప్పుడు ఎలా అనిపించింది? చాలా కష్టంగా అనిపించిందండి. బికాజ్ సోలోగా వేయటం వేరు. పాపం ఐ డోంట్ నో, ఆబ్వియస్లీ మీకు తెలీదు, మేము ముగ్గురు ఉన్నది ఒకరిని తన్నుకోవటం, గుద్దుకోవటం, ఏదైనా వీవర్ హిట్టింగ్ ఈచ్ అదర్, తొక్కేసుకుంటూ అలా చేశాము. కొంచెం చాలా టఫ్ అనిపించింది. బికాజ్ నాకు కొంచెం డిస్లెక్సిక్ బ్రెయిన్, నా నత్తి బుర్రకి నా మీద కెమెరా పెట్టడం వేరు. ఇప్పుడు నా బ్రెయిన్ అంటే ఇటు నుంచి ఒకళ్ళు వెళ్తున్నారు, ఇటు నుంచి ఒకళ్ళు వెళ్తున్నారు, ఆ టైంలో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అండ్ ఇట్ వాజ్ వెరీ ట్రిక్కీ. నాకు ఐఎమ్ నాట్ సో హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ డన్. నేను అంత హ్యాపీగా లేను, బట్ ఐ హోప్ ఆడియన్స్ విల్ బీ హ్యాపీ. ఇట్ వాజ్ లిటిల్ టఫ్. ఓకే, అంటే ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు రీసెంట్ టైమ్స్లో ఓన్లీ హీరోయిన్స్ వచ్చి సాంగ్ లాంచ్ చేయటం ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే ప్రొడ్యూసర్ లేరు, హీరో లేరు, డైరెక్టర్ లేరు, ఓన్లీ హీరోయిన్స్ వచ్చి చేశారు. దానికి రీజన్ ఏంటి? ఆల్ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్ గారు, రాజేష్ గారు హ్యాస్ దిస్ ఐడియా. ఎందుకంటే టైటిల్ కాబట్టి టైటిల్ సాంగ్ లాంచ్కి వేరే డిస్ట్రాక్షన్స్ ఏమీ వద్దు, హీరో వద్దు, డైరెక్టర్ వద్దు, ఎవరు వద్దు, ప్రొడ్యూసర్స్ ఉండరు, మీ ముగ్గురు వెళ్ళి అది మీ సాంగ్ లాంచ్ మీరు రిప్రజెంట్ చేయండి అని చెప్పారు. ఐ థింక్ దట్స్ వాట్ హీ సెడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో అది ఆయన ఐడియా. యా. ఓకే, సోషల్ మీడియాలో మీకు ఉండే క్రేజ్కి ఈ సాంగ్ ఇంకొంచెం ఎలివేట్ అవుద్ది అనుకుంటున్నా, మీరేమంటారు? మీరు ఎందుకండి ఎప్పుడు నా సోషల్ మీడియా క్రేజ్ అందరికీ ఉంది. సో యా, నా వల్ల నన్ను పెట్టుకున్నందుకు నా ప్రొడ్యూసర్కి వాళ్ళందరికీ డబల్ ట్రిపుల్ ప్రాఫిట్స్ రావాలి. నన్ను పెట్టుకున్నందుకు వాళ్ళకంతా అద్భుతమే జరగాలి. అండ్ వాళ్ళకి ప్రమోషన్ అవుతే ప్రమోషన్, రీచ్ అవుతే రీచ్, ఏదో ఒకటి అన్నీ అద్భుతంగా రావాలని కోరుకుంటున్నాను. తదాస్తు తదాస్తు తదాస్తు. ఆల్ ద బెస్ట్ అండి. రాశి గారు అండి, మీ ప్రీవియస్ ట్రాన్స్ఫర్ తిరుమూర్తులు అన్న మూవీలోంచి ఒక సాంగ్ బాగా వైరల్ అయింది. అంటే అది ట్రోల్ కూడా చేశారు, నువ్వే కాదా అని. సో దాని గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? అండ్ ఈ సాంగ్లో ఈ వైబ్కి ఆ సాంగ్ ఆ మంత్ వైరల్ అయింది, అండ్ ఈ సాంగ్ గురించి ఏం చెప్తారు? ఆ సాంగ్ మూవీ రిలీజ్ అయిపోయిన తర్వాత, జీల్ వచ్చిన తర్వాత వైరల్ అయింది. ఈ సాంగ్ ఇప్పుడే వైరల్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఫస్ట్ నేను మామూలుగా మీమ్స్ని చాలా ఎంజాయ్ చేస్తాను. మా ఫ్రెండ్స్కి కూడా ఎవ్రీడే మార్నింగ్ ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మీమ్స్, పడుకునే ముందు మీమ్స్. సో మా మీద వచ్చిన తర్వాత కూడా ఎంజాయ్ చేయాలి అంతే. నేను చాలా ఎంజాయ్ చేశానండి.
నాకు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ర్యాక్ చేశారు. మీరు నేనేం చెప్పాలి, ఫ్యామిలీ నా ఇంట్లో ఉన్న మా బ్రదర్ కూడా ఇలా 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 చేస్తున్నారు, ఇప్పుడు కూడా అలానే చేస్తున్నారు. సో ఈ సాంగ్ ముందే వెళ్ళవాలి అని కోరుకుంటున్నాను అంతే. ఓకే, సెప్టెంబర్ 4th చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమా మేము ఎందుకు చూడాలండి థియేటర్లో? ఈ సినిమా ఎందుకు చూడాలంటే, దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ ఈస్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ అ వెరీ లాంగ్ టైమ్. ఈ టైప్లో స్టోరీ, ఆర్ రంభా ఊర్వశి మేనకాలో ఉన్న స్టోరీ, ఆర్ అల్లరి నరేష్ గారు అందరూ ఈ టైప్లో జానర్లో చాలా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ ఇన్ ఇంటర్వ్యూస్, ఈవెన్ ఆల్ ద కమెంట్స్ ఆర్ లైక్ హీస్ బ్యాక్. సో అందరూ ఈ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. అండ్ నిజంగా మా ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, ఆర్గానిక్గా వచ్చింది అన్ని రెస్పాన్స్. నాకు చాలామంది మెసేజ్ పెట్టారు, ఇది చాలా బాగుంది, నీకు చాలా బాగుంటుంది, మూవీకి అందరి టీమ్కి బాగుంటుంది. సో ఆ క్రేజ్ లేకపోతే ఆ రెస్పాన్స్, ఆర్గానిక్గా రెస్పాన్స్ నేను చూస్తున్నా కాబట్టి ఐ హ్యావ్ దట్ హోప్ దట్ ఎవ్రీ వన్ గోస్ టు థియేటర్ అండ్ వాచ్ ఇట్. మీ మైక్ పంచట్లేదు. హలో. హాయ్. హాయ్ రాశి గారు. అంటే ట్రైలర్లో రాశి అని ఉంది, ఓజీది రిఫరెన్స్ తీసుకున్నారు. అవును. సో మీకు ఇనీషియల్గా తెలుసా, లేకపోతే అది మీకు కూడా సర్ప్రైజ్ అయినా? ఈ డైలాగ్ గురించి తెలుసు ఉంది అని, కానీ ఆ డైలాగ్ మా ట్రైలర్లో ఉంటుంది అని నాకు తెలియదు అసలు. మేము ఇంటర్వ్యూలో ఉన్నాము ముగ్గురు, అక్కడే ట్రైలర్ రిలీజ్ అయింది. మేము చూసిన టైంలో నేను రాశి ఐ థాట్ సమ్వన్ టుక్ మై నేమ్ ఫ్రమ్ సమ్వే. నేను మళ్ళీ చూసా, ఐ వాజ్ ఆల్సో షాక్డ్. బట్ ఐ థింక్ ఆ వర్డ్ది చాలా వర్కౌట్ అయింది కదా, రాశి మూషిలో రంభా ఊర్వశి, ఆ వర్కౌట్ అయింది, అందుకే మేబీ పెట్టారు. విష్ణుప్రియ అంటే నమస్కారం అండి. నేను కొంచెం ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక 2 days నుంచి కొంచెం ఐఎమ్ మెంటలీ నాట్ సో గుడ్. బట్ ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఆ రాశి ఓ రంభా ఊర్వశి, దానికి నేను ఎన్నిసార్లు, ఐ థింక్ ఒక 50 times చూసినా 50 times నవ్వాను. ఆ క్యాస్ట్ తెలియకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడు, అది కూడా సో ఫనీ. అంటే మీరు ఎలా ట్రోల్స్ కానీ, మీ మీద వచ్చిన ట్రోల్స్ కానీ, లేకపోతే ప్రైజెస్ కానీ, మీమ్స్ కానీ ఎలా తీసుకుంటారు? మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? అంత దైవార్పణం. నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ వాళ్ళకే, నాకు వచ్చిన అన్నీ వాళ్ళకే. సో ఇట్స్ ఆల్ ఫర్ దెమ్. సాయిరామ్ చెప్పండి అందరికీ. అంటే మీకు ఇందాక అన్నారు నత్తి ఏదో కొద్దిగా ఉందని, ఏంటి ఎప్పటి నుంచి? బ్రెయిన్ ఏమైంది మీకు? హెల్త్ ప్రాబ్లం ఏమన్నా? బ్రెయిన్ కి నత్తి అన్నానండి ఇందాక అన్నారు కదా నత్తి నాకు కొద్దిగా అనేసి. అది నత్తి, అది 2 years నుంచి అందరికీ తెలుసు. నా ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి నత్తి బ్రెయిన్ అని. లైక్ స్టామరింగ్ టు ద టంగ్, మై స్టామరింగ్ టు ద బ్రెయిన్. బాగా సఫర్ అయ్యారు? బాగా సఫర్ అయ్యారు అంటున్నాను. జనాలు సఫర్ అవుతున్నారు దానివల్ల, నేను సఫర్ అవ్వట్లేదు. నాకేం ప్రాబ్లం లేదు, పాపం వాళ్ళందరూ. యా అచ్చా. అంటే స్మాల్ స్క్రీన్లో ఇట్లా బిజీగా ఉన్నారు, ఇటు సినిమాలు బిజీగా ఉన్నారు కదా, మీకు స్మాల్ స్క్రీన్ ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఈ సినిమాలో మీకు ఇచ్చిందా? అది September 4th తెలుస్తుంది. బట్ ఐ డెఫినెట్లీ ఎంజాయ్డ్ ద ప్రాసెస్ అండి. రిజల్ట్ కన్నా కృష్ణుడు చెప్పినట్టు నువ్వు ఎంజాయ్ చేయాలి, అది నేను డెఫినెట్లీ ఎంజాయ్ చేశాను. రిజల్ట్ అన్నది కూడా జనాలు ఎంజాయ్ చేసి బ్యూటిఫుల్ రిజల్ట్ ఇస్తారు అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే బిహైండ్ ద హార్ట్ ఉంది. బట్ September 4th తెలియాలి అది మనకి ఏంటి అనేది. September 4th అంటే ఇందాక ఒక ప్రెస్ మీట్ జరిగింది, ఒక హీరోయిన్ అయితే ఓపెన్ ఛాలెంజ్ చేసింది, సినిమా సక్సెస్ అవ్వకపోతే గుండు కొట్టించుకుంటాను అమీర్పేట సెంటర్లో అనేసి. సహా అని మూవీ. మీరు కూడా అలాంటి ఛాలెంజెస్? ఇప్పుడు నేను గుండు కొట్టించుకోవడం మీకు గుండు కాదు, ఏమైనా ఛాలెంజెస్? రిమూవ్ హర్ హెయిర్ ఎక్స్టెన్షన్స్.